మీ ఇల్లు ఏసీ లేకుండా 5 డిగ్రీలు తక్కువ వేడితో చల్లగా ఉండాలా? అంతేకాకుండా మీ పొలాల్లో ఎకరానికి 2 లక్షల రూపాయలు సంపాదించేటువంటి అవకాశం ఉందంటే మీరు నమ్ముతారా? వీటన్నిటికీ సమాధానం ఒకటే, వెదురు. అవును, మనం దేనికి పనికిరాదనుకున్నటువంటి వెదురు ఇప్పుడు మనల్ని లక్షాధికారం చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఇప్పటి వరకు వెదురు అంటే బొట్లు, కర్రలు, అల్లికలకు సంబంధించినటువంటి వ్యవహారం అనే చాలా లైట్గా తీసుకున్నాం మనం. కానీ ఇప్పుడు వైజాగ్, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఈ వెదురుతోటి ఇంటీరియర్స్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి బాగా నిర్మిస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డర్లు కూడా ఈ వెదురు కోసం ఎగబడుతున్నారు. ఎందుకంటే ఒకటి, ఇంటీరియర్లో వెదురు ఒక ట్రెండ్గా మారడం. మీ ఇంట్లో ఒక గోడకి వెదురు ప్యాన్లు వేస్తే చాలు ఇల్లంతా ఒక 5 స్టార్ హోటల్ లుక్ వస్తుంది. ఇంటీరియర్ చాలా ఇంటిగ్రేటెడ్గా కనబడుతుంది. ఫాల్ సీలింగు, ఫ్లోరింగు, ఫర్నిచరు, ఇలా చెప్పుకుంటూ చాలా అన్ని వెదురుతోటే. ఖర్చు టేక్ కంటే 60% తక్కువ. లైఫ్ 30 ఇయర్స్, చెక్కు చెదరదు, చీడ కూడా పట్టదు. 2, పొలాల్లో వెదురు సాగు. ఇది విన్నాక మీరు కూడా షాక్ అవుతారు. వెదురుని ఇప్పుడు ప్రభుత్వం గడ్డి జాతిగా గుర్తించింది. అంటే దీన్ని కొట్టడానికి, రవాణా చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా చేయడం ద్వారా పర్మిషన్స్ కూడా అక్కర్లేదు. ఒక్కసారి కనుక మనం దీన్ని నాటితే 40 సంవత్సరాల వరకు ప్రతి ఏటా కోట కోసుకోవడమే. ఖర్చు లేదు, పెట్టుబడి లేదు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు దీని ఆదాయం. నీళ్లు పెద్దగా ఖర్చు లేదు, దీనికి ఎక్కువ రసాయనాలు చల్లాల్సిన పని లేదు. 3, డబ్బులు ఎలా వస్తాయి? మీ దగ్గర నుండి వెదురును కొనేది ఎవరు? ఫర్నిచర్ కంపెనీలు, ఇంటీరియర్ డిజైనర్లు, అగరబత్తి కంపెనీలు, ఇప్పుడు బయోఫ్యూయల్ కంపెనీలు కూడా. అంటే మార్కెట్కి కొదవలేదన్నమాట. మరి దీనికి పెట్టుబడి అంటారా? నేషనల్ బ్యాంబూ మిషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద 50% సబ్సిడీ కూడా ఇస్తుంది. కొన్ని చోట్ల మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారి వారిని కలిస్తే మొక్కలు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మరి మీరు ఇంటిని, ఇంటీరియర్ని అందంగా మార్చడానికి వెదురుని వాడతారా? లేక పొలంలో వెదురు నాటి లక్షలు సంపాదిస్తారా? మీ ఒపీనియన్ కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి లాభసాటి ఐడియాల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియోని మీకు తెలుసున్న రైతు మిత్రులందరికీ షేర్ చేయండి. జై హింద్.